మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన మా అక్క చెల్లెళ్ళని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, వారం రోజులు మీరు రిపోర్టు చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా? ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. మీకు అనుభవం ఉందంటున్నారు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్నారు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటున్నారు. మీ అనుభవము, మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల్లో కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా? తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికం పండిస్తేనే ₹1 కోటి ఎకరాకు వస్తుంది అన్నాడు. ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు ₹1,00,000 కోట్ల ఎట్లా సంపాదించుకుర్రు? తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల నెత్తి మీద 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లొచ్చింది. మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 1,00,000 కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా, గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ 1,00,000 కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి. 1,00,000 కోట్లు రాకపోయినా నెలకు ₹1,00,000 సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారీగా 1000 మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా. ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నెల ₹3,92,000 మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా. తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు, కొల్లగొట్టుకపోయినట్టు వాళ్ళ ఆస్తిని, తుఫాను వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మనకు ఊర్లలో కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఈడ జర సీనియర్లు ఉంటే తెలుసు. దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం, మాకేమని ఉంటే బతకడానికి వచ్చిన గ్రామాలకు వచ్చేటోడు. దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది. దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే ఈరోజు స్టేషన్ గజ్పూర్లో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం. కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని? ఈరోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా, మీ పావలా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని 10 ఏళ్ళల్లో ఇంటి బయటికి రానిచ్చిండ్రా బీఆర్ఎస్ వాళ్ళు, గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి, మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి, మీ సోదరుడు ఉన్నాడు, మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా 10 ఏళ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు. నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మీకు కాళోజీ కళాక్షేత్రం పూర్తయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్క కొలిక్కి పట్టుకొస్తున్నాడు.
ఈ ప్రభుత్వం వచ్చినాకనే 800 కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇయ్యగలిగినాం. 100 పడకల ఆసుపత్రి కట్టగలిగినాం, డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందని ఆయన చెప్తుండు. ఎవరి కోపం ఉందే? 57,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపం ఉందా? 65 లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం 2 నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు, సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా? 1000 ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా? రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా? దేనికోసం కోపం ఉంది? 500 రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా. రైతు భరోసా నాడు 10,000 ఉంటే దాన్ని 12,000కు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా? మీడియా మిత్రులకు 10 ఏళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నా. కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు, ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాతరేస్తా